హాయ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ట్రేడ్ ట్రేగర్ తెలుగు అండి. ఈరోజు వచ్చేసి మన ప్రీ మార్కెట్ వీడియో. నిన్న మాట్లాడుకున్నట్టే పోస్ట్ మార్కెట్ వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ఒక లైక్ చేయండి. అట్లనే ఇక్కడ ఇప్పుడు ప్రీ మార్కెట్ వీడియోస్‌లో ఈరోజు ఎట్లా మార్కెట్ రన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అసలు ఎలా మూవ్‌మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఒకసారి అనాలిసిస్ చేద్దాం. అనాలిసిస్ చేసి ఈరోజు మార్కెట్‌లో ఏ ఎంట్రీస్ తీసుకోవడానికి మనకి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో ఆలోచిద్దాం. డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో ఆలోచించి మార్కెట్‌లో పైకి వెళ్తే ఏం ఛాన్సెస్ ఉన్నాయి, కిందకి వస్తే ఏం ఛాన్సెస్ ఉన్నాయని ఒకసారి మాట్లాడుకుందాం. అండ్ కమింగ్ టు ద మార్కెట్ గురించి మాట్లాడుకోవాలంటే నిన్న ఏదో మార్కెట్‌లో బిగ్ మూవ్ వచ్చేసింది కదా! బేరిష్ మూవ్ ఇక్కడ నుంచి మళ్ళీ బేరిష్ మూవ్‌మెంట్ స్టార్ట్ అవుతదా అంటే అట్లా కూడా చూడకూడదు. మళ్ళీ మార్కెట్ పైకొచ్చే ఛాన్స్ ఉంది. ఈ గ్యాప్స్ అన్నీ ఫిల్ చేసే ఛాన్స్ ఉంది. ఇది మాత్రం ముందు గమనించండి. ఎప్పుడు మార్కెట్ ఒకేసారి ఇంత పెద్ద మూవ్ వచ్చిందంటే మనకు కూడా డౌట్ రావాలి. మార్కెట్‌లో ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ జరిగిందేమో అని. ప్రాఫిట్ బుకింగ్ వల్లే మళ్ళీ మనకి ఇంత పెద్ద మూవ్‌మెంట్ వచ్చింది. సో, మోస్ట్‌లీ మళ్ళీ నేను అనుకునేది ఏంటంటే మార్కెట్‌లో మళ్ళీ బుల్లిష్ మూవ్ ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ వీక్స్ నుంచి చూసుకుంటుంటే మార్కెట్ అంతా బుల్లిష్‌లోనే ఉంది. ఇప్పుడొచ్చి ఇది బేరిష్‌లో ఒక్కరోజు మూవ్‌మెంట్ అనేది మొత్తం మార్కెట్‌ని మారుస్తుంది అంటే మాత్రం మనం నమ్మకూడదు. సో, అందుకని ఒక్కసారి మీరు రీటైల్ ట్రేడర్స్ గురించి మాట్లాడుతున్నాం. మన పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అనుకోండి. వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ప్రాఫిట్స్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతారు. మనలాంటి వాళ్ళకి 40 పాయింట్స్ ఆర్ 60 పాయింట్స్ ఆర్ 30 పాయింట్స్ వరకు మనం హోల్డ్ చేయాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకి లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఎవ్రీ మినిట్ అండ్ ఎవ్రీ చార్ట్ అండ్ ఎవ్రీ క్యాండిల్ కూడా మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈరోజు కూడా మన ప్రీ మార్కెట్‌లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో ఎంట్రీస్ వస్తే ఎట్లా తీసుకోవడానికి అనేది డిస్కస్ చేసుకుందాం. డిస్కస్ చేసుకొని వీడియోలోకి ముందుకెళ్దాం. అండ్ కమింగ్ టు ద బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీలో ఏమైతుందంటే మనకి ఇక్కడ 5 మినిట్స్‌లో పెట్టుకుందాం. ఓకే. బ్యాంక్ నిఫ్టీలో మనకి ఏదైతే ఆర్డర్ బ్లాక్ జోన్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందన్నానో ఆర్డర్ బ్లాక్ నుంచి బౌన్స్ అయింది. సో, దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ అట్లనే మనకి ఇక్కడ ఇంకో మూవ్‌మెంట్ ఏదైనా ఉంది అనుకుంటే మార్కెట్‌లో ఇక్కడ వరకు వచ్చింది. నేను ఈ సపోర్ట్ వరకు వస్తుందనుకున్నా. సపోర్ట్‌ని బ్రేక్ చేసుకొని రీసెంట్ రెసిస్టెన్స్ వరకు రీసెంట్ సపోర్ట్ వరకు వచ్చేసింది. సో, దీన్ని మనం సపోర్ట్ కింద మార్చుకోవాలి. సో, సెకండ్ సపోర్ట్ వరకు వచ్చేసింది. సో, ఇప్పుడు మార్కెట్‌లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం ఛాన్సెస్ ఉన్నాయి? గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏం ఛాన్సెస్ ఉన్నాయన్నది మాట్లాడుకుందాం. మనకొచ్చేసి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ జోన్ ఉందండి. ఇదే లెవెల్‌లో. సో, ఇక్కడ మనకు ఆర్డర్ బ్లాక్ జోన్ ఉంది. సో, దీన్ని కొంచెం కన్సిడర్ చేసుకోవాలి. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే. లేదు ఒకవేళ ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ కూడా బ్రేక్ చేసింది అంటే మనకి ఇంకా ఎక్కడైనా ఆర్డర్ బ్లాక్ జోన్ ఉందో లేదో గమనించాలి. మనకున్నది ఇంకా ఆర్డర్ బ్లాక్ జోన్స్ ఏం లేవు ఈ దగ్గరలో. మళ్ళీ మార్కెట్‌లో మనకి మూవ్‌మెంట్ రావాలంటే ఇక్కడ వరకు రావాలి. సో, ఇక్కడ వరకు వస్తుందని అయితే నాకు లేదు. మళ్ళీ మార్కెట్‌లో బయర్స్ మళ్ళీ పైకి లాగే ఛాన్సెసే ఉన్నాయి. సో, ఆల్మోస్ట్ మళ్ళీ మార్కెట్ ఈరోజు కూడా బుల్లిష్‌కెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నా. ఒకవేళ హ్యూజ్ ఇంపాక్ట్ వచ్చేసి మార్కెట్‌లో ఏమైనా పెద్ద పెద్ద క్యాండిల్స్ పడ్డాయంటే మాత్రం మొత్తం బేరిష్‌గా చూసుకోవచ్చు ఈ రోజుకి. సో, అదొక్కటి మీరు గమనించుకోవాలి. అండ్ ఇంకోటొచ్చేసి ఈరోజు మార్కెట్‌లో ఏం ఛాన్స్ ఉన్నాయో ఒకసారి మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్‌లో వచ్చేసి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయి? గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఇక్కడ కిందనే ఆర్డర్ బ్లాక్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు ఒకవేళ ఈ ఆర్డర్ బ్లాక్‌ని కూడా బే బే బ్రేక్ ఈ ఆర్డర్ బ్లాక్‌ని కూడా బ్రేక్ చేస్తే ఏం ఛాన్సెస్ ఉన్నాయి? ఈ ఆర్డర్ బ్లాక్‌ని బ్రేక్ చేస్తే బౌన్స్ అయ్యి ఎప్పుడైతే ఈ కన్సాలిడేషన్ స్టేజ్ ఉంటదో చూసారా? దీన్ని బ్రేక్ చేస్తేనే మార్కెట్‌లో కిందకి వెళ్ళండి. అది కూడా ఇక్కడ బ్రేక్ చేసేటప్పుడు పెద్ద పెద్ద క్యాండిల్స్ బేరిష్ ఎంగల్ఫింగ్ గాని మారుబోజు క్యాండిల్స్ అలాంటివి ఏదైనా పడేటప్పుడు మాత్రమే మనకి హ్యూజ్ ఇంపాక్ట్ ఉందని ఒక సిగ్నల్ అనమాట. సో, అక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మనకి డిఫరెంట్ సెగ్మెంట్స్‌లో ఆలోచిద్దాం. సో, ఇది అయిపోయింది. అండ్ ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకి ఏదైనా ఫ్లాట్‌గా ఓపెన్ అయిందనుకోండి, మార్కెట్ మార్కెట్ ఒక ఫ్లాట్ ఓపెన్ అయిందనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్‌లో ఇట్లా ఎళ్లి ఏదైతే మనకి ఈ సపోర్ట్ ఉంది చూసినారా? ఈ సపోర్ట్ నుంచి మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అనుకుంటే ఈ సపోర్ట్‌ని బ్రేక్ చేస్తది. సపోర్ట్‌ని బ్రేక్ చేసి రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేసి ఆల్ టైమ్ హైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఆల్ టైమ్ హైకి వెళ్ళింది అంటే మళ్ళీ మార్కెట్‌లో బుల్లిష్ మూవ్‌మెంట్‌నే చూడొచ్చు. మళ్ళీ వీక్ అంతా మనం బుల్లిష్ మూవ్‌మెంట్‌లోనే చూడొచ్చు. సో, అదొకటి మీరు గమనించుకోవాలి. లేదు అనుకుంటే మార్కెట్‌లో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకిక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ జోన్ ఉంది. ఈ లెవెల్ చూపిస్తా అది కూడా. సో, ఇక్కడ నుంచి ఆర్డర్ బ్లాక్ జోన్ నుంచి రివర్స్ అవుతది. రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇన్ని పర్స్పెక్టివ్‌లో డ్రా చేస్తున్నానంటే చూడడానికి గజిబిజిగా ఉండొచ్చు. బట్ దీన్ని వేరేగా ఒక పక్కకి ప్లాట్ చేసుకొని ఉంచుకోండి. అప్పుడు అర్థమవుతది. సో, ఇప్పుడు ఇక్కడ ఇది ఎందుకు డ్రా చేశానన్నది ఇక్కడ చూడండి. ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ జోన్ ఉందో, ఈ ఆర్డర్ బ్లాక్ జోన్‌ని కన్సిడర్ చేసుకోండి. మొత్తానికి ఆర్డర్ బ్లాక్ జోన్ కన్సిడర్ చేసుకోండి. ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ నుంచి మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నా వ్యూ.
సో, ఎగ్జాక్ట్ అదే ఆర్డర్ బ్లాక్ జోన్ నుంచి బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చూసారా ఇక్కడ ఎగ్జాక్ట్ ఇదే లెవెల్. ఈ లెవెల్ నుంచి బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, బ్యాంక్ నిఫ్టీలో అయితే వచ్చేసి ఇప్పటి వరకు అయితే ఇదే ఉన్నాయండి. ఇంకెక్కడి నుంచి ఏం ఛాన్సెస్ లేవు. మార్కెట్‌లో పైకి వెళ్తే 2 ఛాన్సెస్‌లో డ్రా చేసినాం. కిందకి వస్తే 2 ఛాన్సెస్ డ్రా చేసినాం. సో, ఈ రెండిటిని అబ్జర్వ్ చేయండి. మంచి ఎంట్రీస్ వస్తేనే ఫైండ్ ఔట్ చేయడం మంచి ఎంట్రీస్ వచ్చి ఫైండ్ ఔట్ చేస్తేనే అప్పుడు మాత్రమే ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. అట్లనే ఫిన్ నిఫ్టీకొద్దాం. ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ అండి. ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 2 సేమ్‌గానే ఉంటాయి. చాలా సిమిలర్ ఉంటది. సో, ఈ రెసిస్టెన్స్ జోన్ ఉంది మనకి సారీ ఇప్పుడు దీన్ని సపోర్ట్ అంటాం. ఇప్పుడు ఈ సపోర్ట్ అని చూసినారా? ఈ సపోర్ట్ నుంచి మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అనుకుంటే మనకి ఇంకెక్కడ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ జోన్స్ కూడా ఎక్కడ కనబడట్లేదు. సో, ఆర్డర్ బ్లాక్ జోన్స్ లేవు కాబట్టి మార్కెట్‌లో నార్మల్ పర్స్పెక్టివ్‌లోనే ఆలోచించాలి. మనకి ఇక్కడ నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయితే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏ ఛాన్సెస్ ఉన్నాయనేది అప్పుడు చూద్దాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్‌లో ఈ సపోర్ట్‌ని బేస్ చేసుకొని మార్కెట్ ఇట్లా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిపోతే, ఈ సపోర్ట్ బ్రేక్ అయిపోతే మార్కెట్ ఇట్లా వచ్చేసి ఎప్పుడైతే ఈ కన్సల్టేషన్ లైన్ ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీలో చెప్పినట్టే ఈ కన్సల్టేషన్ లైన్ ఉంటది. కన్సల్టేషన్ అవుతది. ఇక్కడ కొంచెం పుల్ బ్యాక్ తీసుకుంటది. అప్పుడు మాత్రమే మళ్ళీ హ్యూజ్ మూవ్‌మెంట్ వస్తది. ఈరోజు కూడా హ్యూజ్ మూవ్‌మెంట్ వచ్చిందంటే అప్పుడు మళ్ళీ మొత్తంగా మనం బేరిష్‌గా చూసుకోవచ్చు మార్కెట్‌ని. సో, అది కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. ఇంకొకటొచ్చేసి మార్కెట్ ఒకవేళ పైకి వెళ్తే ఏం ఛాన్సెస్ ఉన్నాయి? మనకి ఇక్కడ ఎక్కడ ఆర్డర్ బ్లాక్ జోన్స్ ఉన్నాయంటే ఇక్కడుంది ఆర్డర్ బ్లాక్ జోన్. సో, ఈ ఆర్డర్ బ్లాక్ జోన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా కోర్స్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే మా కిందన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. కింద ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటది. ఆ ఇన్‌స్టాగ్రామ్ కూడా మీరు కాంటాక్ట్ అయ్యి మా టీమ్ ఎవరో ఒకళ్ళు లిఫ్ట్ చేసి మాట్లాడతారు. సో, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ జోన్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ నుంచి మార్కెట్ ఇట్లా పైకి వెళ్ళి ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ ఎప్పుడైతే ట్యాప్ అయిందో మార్కెట్‌లో అప్పుడు బేరిష్ మూవ్‌మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటి వరకు బేరిష్ మూవ్‌మెంట్స్ అన్నీ చూడకండి. మార్కెట్ ఒకవేళ పైకి మూవ్ అయింది. ఇది బ్రేక్ అయిపోతే ఓవర్‌గా మనం బుల్లిష్‌గా చూసుకోవచ్చు. ఒకవేళ అది బ్రేక్ అవ్వకుండా రివర్స్ అయ్యింది అంటే మాత్రం అప్పుడు బేరిష్‌గా చూడండి. అప్పటి వరకు మళ్ళీ బుల్లిష్‌గానే చూడొచ్చు. ఇప్పుడు అది గ్యాప్ అప్ ఓపెన్ అయితే నేను మాట్లాడుతున్నా. ఒకవేళ మార్కెట్‌లో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ ఆర్డర్ బ్లాక్‌ని ఎప్పుడైతే ఈ ఆర్డర్ బ్లాక్ జోన్‌ని బ్రేక్ చేసిందా ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి. ఈ రెండిటిని కొంచెం కన్సిడర్ చేసుకోండి. ఏదైతే ఆల్ టైమ్ హైని బ్రేక్ చేస్తదో, అప్పుడు మళ్ళీ బుల్లిష్‌గా మొత్తానిగా మారిపోతది. సో, అప్పటి వరకు మార్కెట్‌లో మంచి ఎంట్రీస్ వచ్చి ఫైండ్ ఔట్ చేస్తే గాని ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయకండి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. మార్కెట్‌లో బేరిష్‌గా ఓపెన్ అయితే 2 పర్స్పెక్టివ్‌లో డ్రా చేస్తున్నాను. అట్లనే బుల్లిష్‌గా ఓపెన్ అయితే 2 పర్స్పెక్టివ్‌లో డ్రా చేస్తున్నాను. మార్కెట్‌లో ఈరోజు ఏ హ్యూజ్ ఇంపాక్ట్ వస్తది అని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకిక్కడ నిఫ్టీ ఎక్స్‌పైరీ ఒకటుంది. సో, దానివల్ల మనకి ఏదో ఒక మూవ్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. జీరో టు హీరో. లేదు అనుకుంటే మార్కెట్‌లో బుల్లిష్‌గా మూవ్ అయింది కదా! నిన్నంతా. సో, దాన్ని బేస్ చేసుకొని మార్కెట్‌లో మళ్ళీ బుల్లిష్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు ద నిఫ్టీ 50 చూద్దండి. నిఫ్టీ 50లో కూడా సేమ్ అండి. నిఫ్టీ 50 నిన్న ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసింది. సో, ఆల్ టైమ్ హై నుంచి మళ్ళీ డౌన్ ఫాల్ అవుతూ ఆల్మోస్ట్ 1 డే ఆర్ 2 డేస్ యొక్క లోన్ కూడా బ్రేక్ చేసి మార్కెట్ కిందకొచ్చేసింది. సో, ఇది కొంచెం కన్సిడర్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 2 డేస్ లోన్ కూడా బ్రేక్ చేసింది కదా! సార్ ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ మనం బుల్లిష్‌గా ఎట్లా చూడొచ్చంటే సింపుల్ అండి. మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితేనే మార్కెట్‌లో చూడాలి. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనకి ఏదైతే ఆర్డర్ బ్లాక్ జోన్స్ ఉన్నాయో, ఆర్డర్ బ్లాక్ జోన్ నుంచి మళ్ళీ రివర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అబ్జర్వ్ చేయాలి గానీ, మార్కెట్‌లో అక్కడి నుంచి మొత్తంగా బుల్లిష్‌గా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఇట్లా మార్కెట్‌లో ఇక్కడి వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గ్యాప్ అప్ ఓపెన్ అయితే నేను చెప్తుంది. ఎందుకిక్కడ ఎందుకు సార్ ఇది డ్రా చేశారు? ఎందుకో చూపిస్తా. ఇక లేదా ఒకవేళ గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయింది. మార్కెట్ ఇలా ఎళ్ళింది. ఈ పుల్ బ్యాక్స్ తీసుకొని ఎప్పుడైతే మళ్ళీ ఇంకొక ఆర్డర్ బ్లాక్ జోన్ అని చూస్తున్నారో ఇక్కడ ఆల్ టైమ్ హై దగ్గర అప్పుడు ఈ ఆల్ టైమ్ హైని ట్యాప్ అయ్యి మళ్ళీ డౌన్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రెండిటికి ఛాన్సెస్ కూడా చెప్తా చూడండి. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ జోన్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ జోన్స్ గురించి తెలుసుకోవాలంటే మా కోర్స్ గురించి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడ సో, అందుకనే ఇది నేను డ్రా చేసినా ఇక్కడ. ఇట్లా. ఇంకొకటి ఇక్కడ ఎందుకు డ్రా చేశారు? ఇక్కడ కూడా ఒక ఆర్డర్ బ్లాక్ జోన్ ఉంది. ఎగ్జాక్ట్‌గా ఆల్ టైమ్ హై మీద ఆర్డర్ బ్లాక్ జోన్ ఉంది మనకి. ఈ ఆర్డర్ బ్లాక్ జోన్‌ని బేస్ చేసుకొని మార్కెట్‌లో మళ్ళీ మూవ్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది బేరిష్‌గా. సో, ఈ రెండు ఛాన్సెస్‌ని కొంచెం కన్సిడర్ చేసుకోండి. అట్లనే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం చేస్తున్నాయి? గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కిందన మనకు సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్‌ని బేస్ చేసుకొని మార్కెట్ ఒకవేళ ఇక్కడే కన్సాలిడేట్ అయ్యి ఒకేసారి మార్కెట్‌లో హ్యూజ్ ఇంపాక్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. అందులో కూడా ఈరోజు నిఫ్టీ ఎక్స్‌పైరీ. సో, అది కూడా కొంచెం అబ్జర్వ్ చేయండి. ఈరోజు నిఫ్టీ ఎక్స్‌పైరీ కూడా. సో, లేదు అనుకుంటే మార్కెట్‌లో ఈ గ్యాప్ డౌన్ గాని ఓపెన్ అయింది అనుకుంటే, మార్కెట్ ఇట్లా వచ్చి కన్సాలిడేట్ అయిన తర్వాత ఈ సపోర్ట్‌ని బేస్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సపోర్ట్‌ని బేస్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి.
సో, ఫస్ట్ చూసేటప్పుడు వాళ్ళకి చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంటది. బట్ ఒక్కసారిగా మనం కంటిన్యూయస్‌గా వీడియోస్ అబ్జర్వ్ చేయడం ట్రై చేయండి. అప్పుడు మాత్రం మార్కెట్‌లో ఓకే. ఎందుకు ఇన్ని పర్స్పెక్టివ్‌లో ఆలోచిస్తున్నాం అనేది అర్థమవుతది. మార్కెట్‌లో ఎక్కువ పర్స్పెక్టివ్‌లో ఆలోచించాలండి. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు మనకి ఎంట్రీస్ ఇవ్వదు. మనం మార్కెట్‌లో వచ్చిన దాన్ని బట్టి మనం మూవ్ అవ్వాలి కాబట్టి డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో ఆలోచించి ఎంట్రీస్ తీసుకోవడానికి ముందే రెడీగా ఉంటే ఆ తర్వాత ఎంట్రీ వచ్చేటప్పుడు దానికి వీలుగా దానికి అనుగుణంగా మనం ఎంట్రీస్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకని డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో ఆలోచించి నేను డ్రా చేస్తున్నాను. ఎయిదర్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏం ఛాన్సెస్ ఉన్నాయి? గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం ఛాన్సెస్ ఉన్నాయి? ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయనేది నేను డ్రా చేస్తున్నా. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇప్పటికిక్కడ నేను 2 ఛాన్సెస్ డ్రా చేశాను. అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 2 ఛాన్సెస్ డ్రా చేసినాను. అట్లనే నేచురల్ గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ నిన్న చెప్పినట్టు మీకు గుర్తుందో మీకు పోస్ట్ మార్కెట్ వీడియోలో కూడా చెప్పిన మార్కెట్ ఈ సపోర్ట్‌ని బేస్ చేసుకొని బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాను. బట్ ఎగ్జాక్ట్‌గా ఈ సపోర్ట్ నుంచి ఇక్కడ కొంచెం సపోర్ట్‌ని బ్రేక్ చేసినాక కూడా మళ్ళీ హ్యూజ్ క్యాండిల్స్ పడి మళ్ళీ మార్కెట్‌ని పైకి లాగారు. పైకి లాగి కన్సాలిడేషన్ మళ్ళీ హ్యూజ్ ఇంపాక్ట్ వచ్చింది. మళ్ళీ బేరిష్ మూవ్‌మెంట్ వచ్చింది. ఇది మీరు గమనించారో లేదో ఇదే డ్రా చేశాను నేను పోస్ట్ మార్కెట్ వీడియోలో కూడా ప్రీ మార్కెట్ వీడియోలో కూడా అదే డ్రా చేసినాను నేను. ఎగ్జాక్ట్‌గా. సో, మార్కెట్ ఆల్‌మోస్ట్ డౌన్ ఫాల్ అయ్యే క్లోజ్ అయింది. సో, దీన్ని ఇక్కడ కన్సిడర్ చేసుకోండి. ఇంక మళ్ళీ ఇంకెక్కడి నుంచి ఏమైనా ఇంపాక్ట్ ఉందా సార్ అంటే, ఇక్కడి నుంచి మళ్ళీ మార్కెట్‌లో ఇక్కడ ఈ వాల్యూ, ఈ వాల్యూ నుంచి మళ్ళీ మనకి డౌన్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే. ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కూడా మాట్లాడుకుందాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మళ్ళీ మనకి ఇక్కడ ఏం లేవు. ఇదే మనకు బౌన్స్ అయ్యేది మళ్ళీ ఈ ఛాన్సెస్ నుంచి ఉంది. ఈ వాల్యూ నుంచే బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదే వాల్యూ నుంచి. ఈ వాల్యూ నుంచి. మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే చూడండి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే దీన్ని బౌన్స్ చేసుకొని దీన్ని బేస్ చేసుకొని మార్కెట్‌లో ఇలా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అనుకుంటే మార్కెట్‌లో గ్యాప్ డౌన్ ఇది కూడా బ్రేక్ అయిపోతుంది అనుకుంటే కిందన వెంటనే మనకు సపోర్ట్ ఉంది. సో, సపోర్ట్ దగ్గర ఎగ్జాక్ట్‌గా మళ్ళీ పక్కాగా మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ అవుతది. సో, కన్సాలిడేట్ అవుతది. ఇలా కన్సాలిడేట్ అయ్యి బ్రేక్ ఇచ్చిందంటే కిందకి డౌన్‌ఫాల్ పెద్ద హ్యూజ్ ఇంపాక్ట్ వస్తది. లేదు అనుకుంటే పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, ఇది రెండిటిని కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ నుంచి హ్యూజ్‌గా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ కిందకొచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. రెండిటిని కన్సిడర్ చేసుకోండి. అట్లనే గ్యాప్ అప్ ఓపెన్ అయితాయి. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఛాన్సెస్ ఉన్నాయండి ఎక్కువగా. చూడండి గ్యాప్ అప్ ఓపెన్ అయితే మళ్ళీ మనకి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ జోన్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ నుంచి డౌన్‌ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఒకటి లేదు ఇది కూడా బ్రేక్ అయిపోతే ఇంకేమైనా ఛాన్సెస్ ఉన్నాయా అంటే మళ్ళీ ఏదైతే మన కంటిన్యూయస్‌గా మనకి ఆర్డర్ బ్లాక్ జోన్ నుంచి బౌన్స్ అవుతుందో సో, అదే ఆర్డర్ బ్లాక్ జోన్ నుంచి బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అది కూడా మీరు కొంచెం కన్సిడర్ చేసుకోవాలి. ఇట్లా దీన్ని బేస్ చేసుకొని ఒకేసారిగా డౌన్‌ఫాల్ అయితది. సో, ఈ 2 ఛాన్సెస్‌ని కూడా కొంచెం కన్సిడర్ చేసుకోండి. అండ్ కమింగ్ టు ద క్రూడ్ ఆయిల్ నేను అప్పుడే చెప్పాలనుకోవట్లేదు. దాంట్లో దానికి కొంచెం కారణాలున్నాయి. అది చెప్తా. సో, ఇప్పటి వరకైతే బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీని కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే అట్లనే నేచురల్ గ్యాస్‌ని కూడా అబ్జర్వ్ చేసుకుంటే ఎందుకంటే మన వీడియోస్ చూసిన వాళ్ళు అందరూ కూడా నేను మెయిన్‌గా సజెస్ట్ చేయట్లేదు క్రూడ్ ఆయిల్ ఎందుకంటే ఆల్మోస్ట్ 3.5 లాక్ అట్లా పడుతుంది. సో, అందుకని నేను హై క్యాపిటల్ కావాలని నేను సజెస్ట్ చేయడం కాదండి. సో, నా వీడియోస్ చూసినోళ్ళు అండ్ నా మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళందరూ కూడా చిన్న ట్రేడర్సే. సో, వాళ్ళందరి కోసం నేను నేచురల్ గ్యాస్‌ని ఎక్కువగా నేను సజెస్ట్ చేస్తున్నా. సో, దానికోసమనే నేను క్రూడ్ ఆయిల్ కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నా. మీ ఎవరికైనా క్రూడ్ ఆయిల్ అనాలిసిస్ కూడా కావాలి అనుకుంటే కిందన ఒక్క కామెంట్ చేస్తే చాలు. నేను క్రూడ్ ఆయిల్ కూడా ఇంక్లూడ్ చేసే చెప్తాను. సో, ఆల్మోస్ట్ ఇప్పటి వరకైతే నేను చెప్పిందండి బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50 మూడిటిని కన్సిడర్ చేసుకోండి. కన్సిడర్ చేసుకొని ఈ వాల్యూస్‌ని బేస్ చేసుకొని మార్కెట్ వచ్చేటప్పుడు అప్పుడు మీ స్ట్రాటజీ బేస్డ్ ఆర్ క్యాండిల్ బేస్డ్ ఆర్ మీకొచ్చే మీ సబ్జెక్ట్ బేస్డ్ ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓన్లీ లెవెల్స్‌ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకోమని నేను చెప్పను. ఎప్పుడైనా ఒక లెవెల్స్‌ని మీరు జస్ట్ ఒక కన్సిడరేషన్ మాత్రమే. అక్కడి నుంచి ఏమైనా మీ స్ట్రాటజీ ఏమైనా సిగ్నల్ ఇచ్చిందా? లేదా మీ ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఏమైనా సిగ్నల్ ఇచ్చిందా? మీ ఆర్డర్ బ్లాక్స్ జోన్ ఏమైనా సిగ్నల్ ఇచ్చిందా? దాన్ని బేస్ చేసుకొని అప్పుడు ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. అందుకే మెయిన్ లెవెల్స్ ఎప్పుడు డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో ఆలోచించాలి. సో, ఐ హోప్ మీ అందరికీ వీడియో అర్థమైందనుకుంటున్నా. వీడియో అర్థమైతే ఒక లైక్ చేయండి. కంటిన్యూయస్‌గా మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే, మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని కొంతమందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. మీ ఏదైనా పాసిబిలిటీ అయితే మీకు నచ్చిందైతే ఒక్క కమెంట్ చేస్తే మాకు కూడా ఒక బూస్టప్‌లా ఉంటుంది. మేము రోజు వీడియోస్ చేయడానికి మీ కమెంట్స్ ఆర్ మీ లైక్స్ మాత్రమే మా బూస్టప్. మాకు వ్యూస్ కూడా కొంచెం తక్కువొస్తున్నాయి కాబట్టి ఒక్కరు కమెంట్ చేసినా కూడా మాకది బూస్టప్ లానే ఉంటుంది. మేము ప్రీ మార్కెట్ గాని, పోస్ట్ మార్కెట్ గాని ఆ రెండిటిని అనాలిసిస్ చేసి చెప్పడానికి మేము కూడా కొంత టైం కేటాయిస్తున్నాం కాబట్టి ఐ హోప్ మీ అందరికీ మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితేనే మీకు ఒక కమెంట్ చేయండి. ఆ కమెంట్ వల్ల మాకు హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటది. సో, ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి మేము ట్రై చేస్తుంటాం.
అందరికీ అర్థమైందనుకుంటున్నాను. మళ్ళీ పోస్ట్ మార్కెట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జై హింద్ అండ్ హ్యాపీ ట్రేడింగ్.